ఈ నెల 17వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం అని అంటారు. దాన్ని తమిళంలో మార్గళి మాసమని, సంస్కృతంలో ధనుర్మాసమని, మార్గశిర మాసమని పిలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో మార్గశిర వ్రతమని గోదాదేవి తాను అనుష్ఠించినటువంటి వ్రతాన్ని అందరూ కూడా పరిపాలన చేస్తూ ఉంటారు. గోదాదేవి ఆండాళ్ అనే పేరుతో శ్రీవిల్లిపుత్తూరులో అవతరించింది. ఆమెకు గోదా అని, కోదై అని, చూడికొడుత నాచ్యారని అనేక తిరునామములతో ఆమె వెలసిల్లుతూ ఉంటుంది. ఆమె తాను ఆచరించినటువంటి వ్రతమే ఈ తిరుప్పావై. ఆమె మనకు 2 గ్రంథాలు అనుగ్రహించింది. ఒకటి తిరుప్పావై, మరొకటి నాచ్యార తిరుముడి అనేటువంటి మరొక గ్రంథం. తిరు అంటే పవిత్రమైన, పావై అంటే వ్రతము. ఒక పవిత్రమైనటువంటి వ్రతమే తిరుప్పావై. గ్రంథము యొక్క పేరు కూడా తిరుప్పావయే. ఈ వ్రతానికి పేరు కూడా తిరుప్పావయే. ఈ తిరుప్పావై అనేటువంటి వ్రతాన్ని ఎట్లా ఆచరించవలా, ఏ విధంగా ఆచరించవలా, దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటి, అస్మదాదులకు ఈ వ్రతం వల్ల కలిగేటువంటి ప్రయోజనం చాలా ముఖ్యమైనటువంటి విషయం. తిరుప్పావై అనేటువంటి గ్రంథం శ్రీవైష్ణవ సిద్ధాంతానికి ఒక ప్రతీకగా, అంటే శ్రీవైష్ణవ సిద్ధాంతాన్ని రంగరించి కలిపి పోసినటువంటి ఒక గ్రంథమే తిరుప్పావై. శ్రీవైష్ణవ సంప్రదాయాన్ని చూడాలి అంటే తిరుప్పావై గ్రంథంలోని పాశురములను అధ్యయనం చేస్తే చాలు. కేవలం 30 పాశురములతో, పాశురం అంటే పద్యం, 8 లైన్లు ఉండేటువంటి ఒక పద్యం, ఈ 30 పద్యాలతో ఉండేటువంటి ఒక కావ్య గ్రంథమే తిరుప్పావై. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాశురం లెక్కన, ఒక్కొక్క పాశురంలో 15 పాశురముల వరకు గోపికా స్త్రీలు ఒకరిని ఒకరు లేపుకోవడం, అందరూ కలవడం, కృష్ణుని యొక్క గృహానికి చేరుకోవడం, నందగోపుడి యొక్క గృహ బహిర్ద్వారపాలకులను లేపడం, లోపలికి వెళ్ళడం, కృష్ణ పరమాత్మ అనుగ్రహాన్ని పొందడం, చివరగా వారిచ్చినటువంటి ఫలితాన్ని వీరు అనుభవించడం, అదే ఈ తిరుప్పావై యొక్క సారాంశం.